నాగచైతన్య, శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకుని హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సమంత కూడా రెండో పెళ్లికి సిద్ధమైనట్టుగా ఈ మధ్య బాగానే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ దర్శకుడితో ప్రస్తుతం ఆమె ప్రేమలో ఉందనేలా టాక్ అయితే బాగానే వినిపిస్తుంది. మరి ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇక సమంత, చైతు విడిపోవడానికి కారణాలు బయటికి రాకపోయినా సమంత మాత్రం ఇండైరెక్ట్గా వారి మధ్య జరిగిన విడాకులకు కారణం చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంది. చైతు ప్రవర్తన కారణంగానే విడిపోయానని చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుగా అయితే ఆమె చెప్పే విషయాలను బట్టి అర్థమవుతుంది. రీసెంట్గా ఆమె ఇన్స్టాలో లైక్ చేసిన ఒక పోస్టును చూసి వారి విడాకుడికి కారణం చైతునే అని ఆమె స్పష్టం చేసిందనేలా టాక్ మొదలైంది. వేస్ అనే ఇన్స్టా అకౌంట్లో పెళ్లి బంధాలు బలహీన పడడానికి కారణాలు ఏంటి అనే ప్రశ్నతో సర్వే జరిగింది. ఆ సర్వే రిజల్ట్ ఇలా ఉన్నాయి. జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యానికి గురైతే భార్యలు వారి భర్తలను వదిలేయాలని చూడడం లేదు, కానీ భర్తలు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. భార్యలతో భావోద్వేగమైన బంధం లేకపోవడం కారణంగానే భర్తలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆ సర్వేలో తేలినట్టుగా ఇన్స్టా ఖాతాలో సర్వే రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ని సమంత లైక్ చేసింది. అంతే, దీన్ని చైతుకి లింక్ చేస్తూ సమంత అనారోగ్యంతో ఉన్నప్పుడు చైతు ఈ నిర్ణయం తీసుకున్నాడని, ఆమెతో ఎమోషనల్ అటాచ్మెంట్ మిస్ అయ్యాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు, సమంత చైతు విడిపోవడానికి కారణం కూడా ఇదే అనేలా చర్చలు మొదలవుతున్నాయి.